ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్రిసాట్ స్కూల్లో చేర్చారు. హైదరాబాద్లో ఉన్న ఇక్రిసాట్ స్కూల్లో నిన్న తన కుమారుణ్ణి చేర్చేందుకు పవన్ కళ్యాణ్ వెళుతున్నటువంటి ఫోటో సహా ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన బిడ్డను ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకు చేరుస్తున్నారు? విద్యాశాఖ మంత్రి తన బిడ్డను ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో ఎందుకు చదివించాలి? ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు నాణ్యంగా లేవని, వాళ్ళ బిడ్డలకు తగ్గ స్థాయిలో ఇక్కడ విద్య లేదని వీళ్ళిద్దరూ చెప్పదలుచుకున్నారా? ఆశ్చర్యకరమే కదా. ఎందుకంటే గతంలో కొడాలి నాని ఆంధ్రప్రదేశ్లో కాకుండా మంత్రిగా ఉండగా హైదరాబాద్లో కరోనా ట్రీట్మెంట్ చేసుకున్నందుకు చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యం మీకు వద్దు కానీ జనానికి ఆంధ్రప్రదేశ్లో వైద్యం ఇస్తారు కానీ మీరు మాత్రం హైదరాబాద్లో ట్రీట్మెంట్ పొందుతారా అంటూ విమర్శించారు. మరి ఈ ఉప ముఖ్యమంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి, ఇతర మంత్రులు కొందరు తమ పిల్లల్ని హైదరాబాద్లో చదివించుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో విద్యను మెరుగుపరుస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చదువులు చాలా చాలా మెరుగైపోయాయి, ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఉన్నతమైనటువంటి స్థాయికి చేరిపోతుంది అని చెప్పడం ఎట్లా నమ్మశక్యం? మీ పిల్లలేమో హైదరాబాద్లో చదివించుకుంటారు, మీ కుటుంబాలేమో హైదరాబాద్లో నివాసం ఉంటాయి. మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు ఉన్నారంటే ఉమ్మడి రాజధాని చట్ట ప్రకారంగా, అది ఉమ్మడి రాజధాని కూడా ముగిసి ఏడాది గడిచిపోయింది. ఇంకా హైదరాబాద్లోనే మీరంతా గడుపుతున్నారంటే, ఇంకా హైదరాబాద్కే మీరు పరిమితం అవుతున్నారంటే, అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి గెస్టులుగా వచ్చి వీకెండ్లో అక్కడికి వెళ్ళిపోయి మీరు పాలన మాత్రం ఇక్కడ చేస్తారు, ప్రయోజనాలన్నీ హైదరాబాద్కి కల్పిస్తారు. ఇంతేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ మీద అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావా? అలాంటి అంశాలు వీళ్ళిద్దరికీ ఎదురు కావా? నారా లోకేష్, పవన్ కళ్యాణే కాదు, ఇంకా కొంతమంది మంత్రులు తమ పిల్లల్ని అన్నింటికీ హైదరాబాద్కే పరిమితం చేస్తున్నారు, హైదరాబాద్లోనే నడుపుతున్నారు, హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు. ఏమనాలి దాన్ని? ఎందుకని? జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి బెంగళూరు పోతుంటే ఆయన పార్ట్ టైం పొలిటీషియన్, ఆయన గెస్ట్గా వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అని విమర్శిస్తున్నారు కదా కూటమి నేతలు. మరి ఈ కూటమి పక్షాల మంత్రులు, నాయకులు వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళెందుకు మరి హైదరాబాద్కు పరిమితం అవుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే మార్క్ శంకర్ని మొన్నటి వరకు సింగపూర్లో చదివించారు. అయితే సింగపూర్లో అక్కడ స్కూల్లో ప్రమాదం జరగడం, ఆ తర్వాత సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తారు? ఆంధ్రప్రదేశ్లో కదా మీ పిల్లల్ని చదివించాలి, ఆంధ్రప్రదేశ్ పిల్లలతో పాటుగా మీ పిల్లలు ఉండాలి కదా అనే అంశాలు ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది.